ప్లీజ్ బీ సీటెడ్. అందరికీ నమస్కారం. ప్రతిపక్ష నాయకులకు, సభానాయకులకు నా యొక్క ధన్యవాదాలు. ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు, కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి. ప్రతిపక్షానికి తగిన సమయాన్ని ఇస్తాను. ప్రభుత్వం నుండి సరైన సమాధానాలు రాబడతాను. సభా గౌరవం కాపాడడం మన అందరి బాధ్యత. సమయం వృధా చేయకుండా సభా కార్యక్రమాలను మొదలు పెడదాం. ఇప్పుడు క్వశ్చన్ అవర్ ప్రారంభమవుతుంది. 241101 క్వశ్చన్పై గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి రెహమాన్ గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్న, ఈ సంవత్సరం ప్రభుత్వం ఎంతమంది రైతులకు విత్తనాలు మరియు ఎరువులు అందించింది? అధ్యక్ష, దీనికి నా జవాబు అధ్యక్ష 12 లక్షల మందికి. రెండవ ప్రశ్న, అధ్యక్ష, ఇటీవల వర్షాలు, తుఫానుల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఎన్ని ఎకరాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది? అధ్యక్ష, దీనికి నా సమాధానం అధ్యక్ష 3.5 లక్షల ఎకరాలకు. మూడవ ప్రశ్న, అధ్యక్ష, రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కొత్త రైతు కేంద్రాలు ఎన్ని? దీనికి నా జవాబు అధ్యక్ష మొత్తం 10 జిల్లా కేంద్రాలు. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, గౌరవ ఎమ్మెల్యే సాజిద్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతి ఇస్తున్నాను. అధ్యక్ష, గౌరవనీయులైన మంత్రి గారు 12 లక్షల మంది రైతుల్ని ఆదుకోవడం హర్షించదగ్గ విషయం. అధ్యక్ష, రైతులకు మేలు రకపు విత్తనాలు మరియు ఎరువులు సరఫరా చేసి మన ప్రభుత్వాన్ని రైతు పక్షపాత ప్రభుత్వంగా నిరూపించుకోవాలని మీ ద్వారా గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రిని కోరుచున్నాను. అధ్యక్ష, రాబోయే రబీ సీజన్లో విత్తనాలు మరియు ఎరువు కొరత లేకుండా మన ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా తెలియజేయగలరని కోరుతుంటున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, శాస్త్రవేత్తలచే పరీక్షించబడిన న్యాయమైన విత్తనాలనే మనం సరఫరా చేస్తున్నాం. అధ్యక్ష, పంటకాలం తరువాత మేము చెప్పే దిగుబడే లెక్కలు మాట్లాడుతాయి. అధ్యక్ష, విత్తనాలను సకాలంలోనే సరఫరా చేస్తున్నాం. అధ్యక్ష, మనది రైతు ప్రభుత్వం అధ్యక్ష అని రైతులే చెప్తున్నారు. అధ్యక్ష, రైతులే రాజు కదా. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, 241102 క్వశ్చన్పై గౌరవ హెచ్ఆర్పి మినిస్టర్ హిమశ్రీ గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షనీయుల గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులలో మొదటి ప్రశ్న, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల మొబైల్ కేసులు ఎన్నో మొదలయ్యాయి? అధ్యక్ష, ఈ ప్రశ్నకి సమాధానం, ఈ విద్యా సంవత్సరంలో 100లో కేసులు నమోదు అయ్యాయి. అధ్యక్ష, రెండవ ప్రశ్న, మొబైల్ దిశనం కోసం ప్రభుత్వం ఏమైనా కౌంటింగ్ లేదా రిహార్స్ సదుపాయాలు అందిస్తున్నదా? అధ్యక్ష, అంటే ప్రత్యేక రిహార్ అంటూ ఏమీ లేదు అధ్యక్ష, కాకపోతే ఖచ్చితంగా కౌంటింగ్ అనేది అందిస్తున్నదా? అధ్యక్ష, మూడవ ప్రశ్న, ప్రత్యేక రిహార్షన్లు లేకపోతే డిస్టెండింగ్ అధ్యక్షన్లు ఏర్పాటు చేయాలని ఆలోచన ఉందా? అధ్యక్ష, ఖచ్చితంగా ఉంటుంది. అధ్యక్ష, మాకు అటువంటి ఆలోచన ఉంది. అధ్యక్ష, ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తుంది. అధ్యక్ష, ఫైనాన్స్ సెంటర్లు ప్రతి ప్రాధాన్యతలో ఉన్నాయి. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, గౌరవ ఎమ్మెల్యే కుమారి భవ్యశ్రీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్కి అనుమతి ఇస్తున్నాను. అధ్యక్ష, గౌరవనీయులైన మంత్రి గారు అనే సమాధానం అద్భుతంగా ఉంది. కేసుల్లో 100లో ఉన్నాయంట, అంటే ఖచ్చిత లెక్క లేదా? అధ్యక్ష, లేదా అది కూడా కేటగరైజేషన్స్ ఆడుతూ లెక్క పెడుతున్నారా? పిల్లలేమో 5G స్పీడ్లో ఫోన్లకు అతుకుపోతుంటే మీ ప్రభుత్వ చర్యలేమో ఇంకా 2G స్పీడ్లో ప్రిఫరింగ్ అవుతున్నాయి. ఆ పైలట్ సెంటర్లు భూమి మీదకి వచ్చేలోపుకి పిల్లలు స్విచ్ ఆఫ్ అయిపోతారు. అధ్యక్ష, నాకు ఈ మాట్లాడే స్థానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష, గౌరవ సభ్యులు సాంకేతిక గురించి 5G గురించి బాగానే మాట్లాడారు. అధ్యక్ష, కానీ మా ప్రభుత్వం విద్యార్థుల్ని నేరస్తుల్లా చూస్తుంది. అధ్యక్ష, బావిదుల్లా చూస్తుంది. అధ్యక్ష, బావిదుల్లా చూస్తుంది. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, 241103 క్వశ్చన్పై గౌరవ హెచ్ఆర్పి మినిస్టర్ హిమశ్రీ గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, బాగా వినమనండి. అధ్యక్ష, పిల్లల చేతుల్లో ఫోన్ ఉంటే అది మొబైల్
అంటారు. గురి చేయవచ్చు, కౌన్సిలింగ్ ఇస్తున్నాం కానీ అధ్యక్ష మమ్మల్ని మాట్లాడుకున్న మా మైక్లు ఎందుకు కట్ చేస్తున్నారు అధ్యక్ష? ప్రభుత్వం ఏమి చేసినా గుడ్డిగా వ్యతిరేకించి మా మైక్కి మాత్రం ప్రపంచం ఏ రిహాబిలిటేషన్ మందు సెంటర్ కానీ కౌన్సిలింగ్ ఇస్తుంది, కానీ అది మీకు పని చేయదు అధ్యక్ష. కేవలం పిల్లలకి మాత్రమే ఇస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఫైనాన్స్ సెంటర్ల మీద మేము దృష్టి పెట్టాము అధ్యక్ష. మీరు కేవలం అల్లరి మీద దృష్టి పెట్టారు అధ్యక్ష. తేడా అదే అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే యశ్వంత్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్కి అనుమతి ఇస్తున్నాను. అధ్యక్ష, గౌరవనీయులైన మంత్రి గారి సమాధానం చాలా బాగుంది అధ్యక్ష. మన ప్రభుత్వం పిల్లలకి టెక్స్ట్ బుక్లను నోటు బుక్లను బ్యాగులను ఫ్రీగా ఇస్తుంది అధ్యక్ష. మన పిల్లలకు ఎలా చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మన ప్రభుత్వం బ్యాగులను ఫ్రీగా బరువు గురించి ఆలోచిస్తున్నారా లేదా మీ ఈ చర్య ద్వారా తెలుసుకోండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులైన అధ్యక్ష గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులలో అడిగిన ప్రశ్నలలో మొదటి ప్రశ్న, విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువుకు అనుమతించబడిన ప్రమాణం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 241104 క్వశ్చన్పై గౌరవ ఎమ్మెల్యే కుమారి కళ్యాణి గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతి ఇస్తున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు చెప్పినప్పుడు గణనీయమైన సంఖ్య అన్నారు. సంఖ్యల్లోనే విశిష్ట లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తారు అధ్యక్ష? మన దేశంలో ఉన్న నా కోరిక ఒకటే అధ్యక్ష. గిరిజన తోలీలు ప్రసిద్ధి ప్రాంతంలోనే ఉన్నాయి అధ్యక్ష. దీనికి అభివృద్ధి చేయకపోతే వచ్చేది అసలే వర్షాకాలం. ఆ గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కూడా ఉండదు అధ్యక్ష. అందుకే బడ్జెట్ ఉంది అంటున్నారు కదా, అభివృద్ధి ఎందుకు జరగలేదు అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. 241105 క్వశ్చన్పై గౌరవ ఎనర్జీ శాఖ మంత్రి దివ్య గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. గౌరవనీయుల అధ్యక్ష నమస్కారం. గౌరవనీయులైన అధ్యక్ష, ప్రతిపక్షం వారు అడిగిన మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సౌరశక్తి వారి వాటా ఎంత? అధ్యక్ష, రాష్ట్రంలో ఉత్పత్తి సౌరశక్తి గణనీయమైన వాటిని ఇస్తుంది అధ్యక్ష. రెండవ ప్రశ్న, గత ఏడాది రాష్ట్రంలో సోలార్ శక్తి సామర్థ్యం ఎంత జోడించబడింది? అధ్యక్ష, గత ఆర్థిక సంవత్సరం కొత్త సోలార్ సామర్థ్య రాష్ట్ర విద్యుత్ స్థాపించింది అధ్యక్ష. మూడవ ప్రశ్న, PM సూర్యకర్ ఉచిత విద్యుత్ యోజన కింద నగర మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది లబ్ధిదారులు నమోదయ్యారు అని అడిగారు అధ్యక్ష. ఈ యోజన కింద నగర మరియు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది లబ్ధిదారులు నమోదయ్యారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే కుమారి బ్లెస్సీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతి ఇస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్లు రాష్ట్రంలో సోలార్ కెపాసిటీ పెరగడం సంతోషకరం. PM సూర్యక పథకం ద్వారా ప్రజలకు ఉచిత విద్యుత్ లభించింది. దీనిని మేము సంతోషంగా స్వీకరిస్తాము. అధ్యక్ష, క్షేత్రంలో స్థాయిలో ఒక ఆచరణాత్మక సమస్య ఉంది. ప్రజలకు దరఖాస్తు చేసుకుంటున్నారు, సంబడి వస్తుంది, కానీ మానిటర్ బిగించేటప్పుడు సిస్టమ్ అధికారులు నెలలు తరబడి సమయం తీసుకుంటున్నారు. అధ్యక్ష, ఇదేంటి అధ్యక్ష? పైన ప్యానెల్స్ ఉండి కింద మీటర్లు లేకపోతే విద్యుత్ గ్రేడ్కు వెళ్ళదు అని వాళ్ళకు తెలియదు అధ్యక్ష. వినియోగదారులకు లాభం రాదని వాళ్ళకి తెలియదు అధ్యక్ష. అధ్యక్ష, నా విన్నపం ఒకటే, అప్లికేషన్ ఆమోదించిన 15 రోజులపై ఖచ్చితంగా మీటర్లు బిగించాలి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ పథకం ప్రజలకు వేగంగా వెళుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. ఇది నిజంగా సామాన్యుడికి ఉపయోగపడే సూచన. రాజకీయాలకు అతీతంగా సలహాలు వస్తేనే సభకు గౌరవం. మంత్రి గారు, ఈ విషయంపై మీ స్పందన ఏమిటి? అధ్యక్ష, సభలో లేవనెత్తిన అంశంతోనే నేను పూర్తిగా హెచ్చరింపబడి వేస్తున్నాను.
సోలార్ ప్లాంట్ను బిగించడం ఎంత ముఖ్యమో నెట్ మానిటర్ అంతకంటే ముఖ్యం అధ్యక్ష. కొన్ని చోట్ల చావ్యం జరుగుతున్నంత మాత్రాన గౌరవ సభ్యులు సూచనను కలపడం, పగలబడి తీసుకోవడం నేను ఇప్పుడే హామీ ఇస్తున్నాను అధ్యక్ష. వచ్చే సోమవారంలోపు స్పష్టమైన ఆదేశాలు చాటి చేస్తానని అధ్యక్ష. ఇకపై దరఖాస్తు 2 వారాలలోపు మీటర్ బిగించకపోతే దానికి సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. మంచి సూచన ఇచ్చిన ప్రతిపక్ష నాయకులకు మా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు అధ్యక్ష. 241106 క్వశ్చన్ పై గౌరవ రవాణా శాఖ మంత్రి హేమశ్రీ గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాను. చెప్పండి సార్. గౌరవ శేషుల సభ్యులు అడిగిన మొదటి ప్రశ్న, విక్రేత వారించే కాలేజీ విద్యార్థుల కేసులు నమోదవుతున్నాయి. దీనికి నా సమాధానం, విక్రేత వాహనాలు ప్రమాదాలకు సంబంధించినవి, కేసులు మరికడంలో ఉన్నాయి. రెండవ ప్రశ్న, ప్రమాదాలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? దీనికి నా సమాధానం, హెల్మెట్, ట్రాఫిక్ ప్రయోవేశం, రోడ్డు భద్రత వంటి పనులు చేపడతాయి. మూడవ ప్రశ్న, కాలేజ్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఏవైనా రోడ్ భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? దీనికి నా సమాధానం, కాలేజీ రోడ్ భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే ఉదయ్ భాస్కర్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతి ఇస్తున్నాను.